గేమ్ చేంజర్ సినిమా ప్రీవ్యూ ఈవెంట్కి వెళ్ళి వస్తూ రంగంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకినాడ రూరల్కి చెందినటువంటి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అశోక్ నగర్ చెందినటువంటి తోకాడ చరణ్తో పాటుగా గాయగోలపాడు చెందినటువంటి మణికంఠ కూడా ఈ ప్రమాదంలో అసలు వాసిన పరిస్థితి అవుతుంది. కేవలం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ చూద్దామని చెప్పి వారంతా కూడా రాజమండ్రి రూరల్ వ్యామగిరికి వెళ్ళడం జరిగింది. అయితే జనం ఎక్కువ ఉండడంతో తిరిగి వచ్చేస్తున్న క్రమంలో రంగంపేట కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద ఐచర్ వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడికే వారిద్దరు కూడా మృతి చెందారు. ప్రస్తుతం అయితే చరణ్ కుటుంబం ఒక కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. వారి కుటుంబంలో విషాదం నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా పేద కుటుంబం, ప్రతిరోజు కూడా ఫ్రూట్స్ అమ్ముకొని జీవించే కుటుంబం. తల్లి కూడా వీరి ఇళ్లలో కూడా పనిచేస్తుంటుంది. అయితే చనిపోయి దాదాపు 48 గంటలు కావస్తున్నా సరే ఎవరు కూడా ఇంతవరకు వచ్చి పరామర్శించిన దాఖలాలు లేవని చెప్పి కూడా వాళ్ళ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ తండ్రి ఉన్నారు. చెప్పండి, మీరు ఆ రోజు ఫంక్షన్కి ఏమని చెప్పారు? మీరు వెళ్ళారు, ఏం జరిగింది? చిరంజీవి అభిమాని అండి. నేను మా అబ్బాయి అమ్మ రామ్ చరణ్ అభిమాని అండి. నా పేరు అప్పారావు అండి. ఆయన పేరు అమ్మ చరణ్ అని పెట్టుకున్నానండి. మా టైం లేట్ అయిపోద్ది, వెళ్ళొద్దు అని చెప్పినా సరే వెళ్తాను నాన్నగారు అని చెప్పి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఇంకా వెనక రాలేదండి, ఇంకా అక్కడే అయిపోయాడండి. నేను వద్దే, ఎందుకు చీకటి పడిపోయింది, లేట్ అయిపోయింది, అందుకు నేను వెళ్తాను నాన్నగారు అని చెప్పి వెళ్ళాడండి. ఇంకా అటు నుంచి రాలేదండి, ఇంకా బతికుండగా రాలేదు, చచ్చిపోయాడు. మీకు ఎలాగా ఉపయోగపడేవాడండి అబ్బాయి? ఏం చదువుకున్నాడు? మా అబ్బాయి డిగ్రీ బయోటెక్నాలజీ చదివాడండి. అదేమో ఇప్పుడు ఏదో ట్రైనింగ్ అవుతున్నాడు, నాకు సాయం చేస్తున్నాడు అప్పుడప్పుడు కొట్టి దగ్గరికి వచ్చి, అంతే అండి. బాగా ఎవరిని అభిమానించాడు? ఎవరిని చూడడానికి వెళ్ళాడు? రామ్ చరణ్ చూడడానికి అండి. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు కదండి, సీఎం గారు. పిల్లలిద్దరు కూడా ఆయన ఫేవరెట్లు అండి. ఇద్దరు కూడా అలా ఆయన ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారు, అదే రామ్ చరణ్ అంటే ఇష్టమైన ఆ ఇద్దరు పిల్లలకి. ఆ అభిమానం మీద ఇద్దరు కలిపి వెళ్ళిపోయారు అనమాట అండి. మేము వద్దన్నామండి, అయినా సరే ఇంకా పిల్లలు కదండి, మరి వాళ్ళ మీద ఉన్న అభిమానం అలాంటిదండి. ఇలా వచ్చి జనాలు వాళ్ళ కోసం ఇది అవుతున్నారండి, అది మా బాధ అండి. ఈ పిల్లలే కాదండి, ఏ పిల్లలు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదండి, అసలు ఏ బిడ్డకి రాకూడదండి ఇలాగ. అసలు బాధ ఒక్కగానొక్క కొడుకండి, ఇద్దరు ఆడపిల్లల తర్వాత వద్దు వద్దు అనుకున్నా సరే ఆ పిల్లడు కారంగా కన్నదండి వాళ్ళ అమ్మ. దాని బాధ ఇప్పుడు ఎవరు తీరుతారండి? అదండి 23 సంవత్సరాలండి ఇప్పుడు ఆ అబ్బాయికి. ఉండేవారమ్మా అప్పుడప్పుడు, అదే ఏదో సాయం చేస్తే చదువుకునేవాడండి. ఇంకా ఏదైనా జాబ్ చేసుకుందండి, అది కూడా బడ్డీగా అద్దె కాదండి, ఇక్కడ ఎవరినో పెట్టుకొని అపార్ట్మెంట్ పక్కన అలా వేసుకొని అమ్ముతున్నారు. మా భార్య ఏమండి పాసి పనులు అవి చేసుకుని 4 ఇళ్ళు చేసుకొని బ్రతికిదండి ఆ పిల్ల. అలా చూసుకుంటే ఏదో పిల్లల్ని చదివించుకున్నారండి, 3 పిల్లలనేనండి, 3 పిల్లల్ని చదివించుకున్నారు. చనిపోయి 48 గంటలు దాటుతుంది. ఎవరన్నా వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే రాలేదండి, ప్రస్తుతం ఎవరో రాలేదండి. కానీ ఇది మద్దతు కాదండి, ఇంత 10 మందిలో తీసుకొచ్చి పిల్లల్ని ఇలా పాడు చేయడం మాకు అసలు ఇదిగా లేదండి. ఈ పిల్లలే కాదండి, ఏ పిల్లలన్నా సరే సినిమాటలు అనేసరికి పగలేదు పిల్లలు తల్లి తండ్రికి కడుపు కోసం మిగులుతున్నారండి బాబు. మాత్రం అలా కొంచెం అర్థం చేసుకోమానండి. ఈ సినిమాలు పెట్టి మా పిల్లలు పాట చేస్తారా? ఈ సినిమాలు ఈ పాట ఈ ఏటమ్మా ఏంటి ఈ పెడసలో సినిమాలు బట్టి మా పిల్లలు పాట చేస్తారు బాబు. కడుపుకోసేస్తున్నారు, ఆకలి కడుపుకోసారు, అమ్మమ్మ కడుపుకోసం చేసుకొచ్చేది ఎవరు చేస్తారు? నా కూతురు పట్టుకోలేకపోతారు బాబోయ్, నా కూతురు పట్టుకోలేకపోతారు. సినిమాలు తీసి పిల్లల్ని చంపేస్తున్నారు. ఎందుకు వచ్చే సినిమాలు హైదరాబాద్ కాదు, అందుకని ఇక్కడ కాదు, ఇక్కడ కాదు సినిమాలు. నా పిల్లలు బాగొట్టుకోలేక సినిమాలే, నా మనోళ్ళు బాగొట్టుకోలేక సినిమాలే, నా మనోళ్ళు బాగొట్టుకోలేక సినిమాలే. మొన్న హైదరాబాద్ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ బంధువులు కూడా ఉన్నారు. చెప్పండి, ఆ పోస్ట్ మార్టం జరిగింది కదా, ఎవరైనా వచ్చారా పరామర్శించడానికి? రాలేదండి. పెద్దాపురంలో ఆదివారం మేము ఎంతో నరకం అనిపించాం, ఎవ్వరూ పట్టించుకోలేదు. మాకు మేము వాళ్ళ కాళ్ళు పట్టుకొని మేమే సొంతంగా చేయించుకున్నామండి. ఎవరు రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మమ్మల్ని స్పందించలేదండి. కనీసం ఇక్కడ ఎమ్మెల్యే పంత నానాజీ ఉన్నారు, అలాగే చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారని మిమ్మల్ని పడలేదండి. మేము చెప్పండి, ఫోన్ చేసిన ఫోన్ రెస్పాండింగ్ కూడా లేదండి, ఇప్పుడు వరకు లేదండి. ఇప్పుడు కూడా మేము ఇంకా అలాగే ఎవరు కూడా రాలేదేంటి? ఇంతమంది రాజకీయ నాయకులు ఏమయ్యారని మేమే ఇబ్బంది పడుతున్నామండి. మొత్తం ఉదయసారి పిఏకి మొత్తం అందరికీ చేసాం సార్, ఎవ్వరూ కూడా రెస్పాన్స్ అవ్వలేదు సార్. ఎంపీ కిరణ్ గారికి మొత్తం అందరికీ చేసాం సార్, ఎవ్వరూ రెస్పాన్స్ అవ్వలేదండి. కనీసం ఎవరిని పంపించలేదు, ఏది లేదు సార్ మాకు. అది అలా చరణ్ చనిపోవడానికి కారణం ఏంటండి?
చేసే సార్ దానికి ఫంక్షన్కి వెళ్ళారు, ఆ ఫంక్షన్కి వెళ్ళారు, వచ్చారు అంతే అండి. అక్కడి నుంచి ఏంటికంటే మా చిన్నాన్నకంటే చిరంజీవి అంటే చాలా అభిమానం అండి. వాళ్ళ పిల్లోడికి చరణ్ అని పేరు పెట్టుకున్నారండి, చనిపోయిన అబ్బాయికి చరణ్ అని పేరు పెట్టుకున్నారండి. అంత అభిమానం అండి వాళ్ళంటే. అందుకనే కేవలం మన చరణ్ గారిని చూడడానికి మాత్రమే వీళ్ళు వెళ్ళారండి. మా చిన్నాన్న అంత అభిమానం ఉంది కదా, ఆ అభిమానం ఇవాళ పరామర్శ కన్నా నోచుకుందా? ఏమీ లేదు సార్ అసలు. కనీసం ఆయన అంత పెద్ద స్థాయి ఉన్నా ఆయన రారు సార్. కనీసం ఒక ఫోను ఏది లేదండి. మాకు అది బాధగా ఉన్నది అండి. వాళ్ళు ఎవరో ఫోన్ లేదు సార్. కనీసం ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి అన్నా పోనీ ఆ ఎమ్మెల్యే ఏదో పనిలో ఉండొచ్చు. కనీసం పిఏలు వాళ్ళ పక్కన చుట్టుపక్కల చాలామంది ఉంటారండి. మా వార్డు కనీసం వార్డుకి అవుతే వాళ్ళు కూడా రాలేదు సార్. మాకు ఎవరో రాలేదండి. మీరు చెప్పండి, ఈ గుండెల నిండా పెట్టుకున్న అభిమానం కనీసం ఈ రోజు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు పరామర్శకు ఉపయోగపడింది? ఏం ఉపయోగపడలేదండి. ఎవరు స్పందించలేదండి. వాళ్ళ పెద్దలు రాకపోయినా కనీసం వాళ్ళ పక్కన ఉంటారు కదా, పిఏను ఇంకో వేరే ఉంటారండి. కనీసం ఎవరు వచ్చి అయ్యో పాపం ఇలా జరిగిందా అన్న మన అమ్మాయికి ఇలా జరిగింది కదా, మన కుర్రోడికి ఇలా జరిగింది కదా, కనీసం స్పందిద్దాం, మనం వాళ్ళకి వాదార్థం, వాళ్ళు ఏదైనా ఆర్థికంగా సాయం చేద్దాం అనుకోండి. కనీసం చేయకపోయినా వచ్చి కూడా పలకరించలేదు. వాళ్ళు చాలా బాధలో ఉన్నారండి. బాగా పూర్ ఫ్యామిలీ అండి. ఇళ్లలో పాసి పని చేసుకుని చదివించుకొని పళ్ళు ఓ పూట ఉంటే ఓ పూట ఉండదు వ్యాపారం, ఏదో పూల పని చేసుకుని అలా పోషించుకొని పెంచుకున్నాను పిల్లల్ని. ఇవాళ రేపు ఉద్యోగం వస్తామో బాగా బతుకుతామో అన్న టైంలో ఇలా జరిగిపోయింది. చాలా అంటే చాలా నష్టం అండి. అది ఎవరు కూర్చోలేండి, మేము కూడా బంధువులు కూడా. ఇది మనం చూస్తున్నాము. మెగాస్టార్ కుటుంబం అంటే ఎవరైతే చరణ్ కుటుంబం ఉందో వారికి వినలేని అభిమానం. కానీ చనిపోయినప్పుడు కూడా ఆ అభిమానం కనీసం పరామర్శకు కూడా నోచుకోలేదు ఎవరు కూడా. అటు చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, లేదంటే కాకినాడ రూరల్ సంబంధించిన ఎమ్మెల్యే పంత నానాజీ కానీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కానీ ఎవరు కూడా వాళ్ళ కాదు కదా, వాళ్ళ అనుచరులు కూడా కేవలం ఇప్పటివరకు కూడా పరామర్శించిన దాఖలాలు లేవు. మనంతా కూడా పేద కుటుంబం, తండ్రికి చేదోడు వాదోడిగా అక్కడ ఫ్రూట్స్ వ్యాపారం చేసుకుని కేవలం అద్దీంట్లో నివసిస్తున్న పేద పరిస్థితుల్లో ఉన్నాం. కేవలం అభిమానంతోనే నా కొడుకు ఈరోజు ప్రాణాలకు దూరం అయ్యాడని చెప్పి కూడా ఈ కుటుంబం, చరణ్ కుటుంబం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు వెంకటరామతో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.